నమస్తే, నేను మీ సోమన్న. కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ప్రకటించింది. ప్రకటించి దాంతో పాటు కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలని ఉద్యోగుల నుంచి యూనియన్ల నుంచి అడగడం కోసం వెబ్సైట్లో కొన్ని ప్రశ్నలు పొందుపరిచింది. ఆ ప్రశ్నలు ఏంటి, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు ఎల్ఐసి యూనియన్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు పెద్దలు తిరుపతి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సోమన్న. ఈ ఎయిత్ సిపిసి కొన్ని ప్రశ్నలు సమాధానాలు వేసింది. అసలు ఆ ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, దానికి ఏంటి, ఎట్లా చూడవచ్చు? ముందుగా నన్ను ఈ అంశాలపై స్పందించమని అడిగినందుకు మీకు ధన్యవాదాలు. 8th సెంట్రల్ పే కమిషన్ అనేటువంటిది ఈ జనవరి 1వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూ ఉంది. దానికి సంబంధించినటువంటి 8th సిపిసిని లాస్ట్ ఇయరే ఫామ్ చేశారు. అది పనిలో ఉన్నది. గత కరెక్ట్గా దాదాపు 10 రోజుల క్రితం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే 8th సిపిసి యొక్క అధికారులు ఒక 18 ప్రశ్నలు పెట్టారు. 18 ప్రశ్నలు పెట్టి వాటిపైన మార్చి 16వ తారీఖు లోపల ఎవరైనా సరే ఐదర్ ఉద్యోగులుగా కానీ లేదా యూనియన్లుగా కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ లేదా సజెషన్స్ ఇలాంటివన్నీ కూడా వాటికి ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. ఆ 18 ప్రశ్నలు విపరీతంగా అంటే వివిధ రకాల అంశాలపై స్పందించారు. బట్ నేను ఖచ్చితంగా మీకు వివరిస్తాను. ఈ వేతన సిఫారసుల్లో గైడింగ్ ప్రిన్సిపల్ అనే ఒక అంశం పెట్టారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈ 18 క్వశ్చన్స్లో ఫస్ట్ ఏంటంటే గైడింగ్ ప్రిన్సిపల్ ఏముండాలి అంటే వేతన సవరణ నిర్ణయించేటప్పుడు అంటే వేజెస్ పెంచడానికి ఏదైతే నిర్ణయం తీసుకునేటప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉండాలి, గైడింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉండాలో అనేటువంటిది మీరు చెప్పే ముందు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమని చెప్పారంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదా భారతదేశ ప్రభుత్వ ఖజానాకి నష్టం ఏర్పడుతుంది, అంత ఆదాయం తక్కువగా ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతోంది. అందుచేత ఇలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని గైడింగ్ ప్రిన్సిపల్ ఏదైతే మీరు చెప్తారో ఆ గైడింగ్ ప్రిన్సిపల్ ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత దాని ద్వారా దేశంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడొద్దు అని చెప్పారు. ఇందులో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్ ఏంటంటే గైడింగ్ ప్రిన్సిపల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఉద్యోగులకు ఎలాంటి సంబంధం ఉంది? అంచేత ఉద్యోగులను ఇలాంటి సున్నితమైన లేదంటే ఒక బ్రాడర్ ఇష్యూ పైన అడగడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండోదండి, ఇంక్రిమెంట్లు ఉండడం అవసరమా? ఈ ఇంక్రిమెంట్ల వ్యవధిపై సూచన చేయాలని కూడా చెప్పారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అది కరెక్ట్ ప్రశ్న. అయితే ఈ 18 ప్రశ్నల్లో ఇది ఒకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏటేటా ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్లు ఇస్తారు. మీకు ఆల్రెడీ డిఏ అనేటువంటిది పీరియాడికల్ గా ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్లు ఎందుకు ఉండాలి? ఉంటే ఏ రకంగా ఉండాలి? అది ఇయర్లీ ఉండాలా, లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉండాలా, లేదా ఇంకేమైనా పద్ధతి ద్వారా ఉండాలా, లేదా అప్రైజల్ కొలిచిన తర్వాత ఉండాలా? ఇలాంటి అన్ని సందేహాలు వెలిగొచ్చి అసలు ఇంక్రిమెంట్లే ఉండకూడదు, ఇంక్రిమెంట్ల ఆవశ్యకత ఏంటి డిఏ ఇచ్చిన తర్వాత అనేటువంటి విధానం బయటపడేలా ఈ ప్రశ్న ఉంది. కాబట్టి దీనిని బయట కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బోనస్ చెల్లింపుల పైన కూడా ప్రశ్న ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇన్నాళ్ళు ఉద్యోగులందరికీ బోనస్ చెల్లించాల్సిన పద్ధతి ఉంది. కాకపోతే ఉద్యోగుల యొక్క జీతభత్యాలను బట్టి బోనస్ చెల్లింపు ఉంటుంది. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టార్లో అయితే ఉద్యోగులకు బోనస్ చెల్లించాలంటే కనీస అర్హత ఉంటుంది. అంటే ఇంత మొత్తం దాటితే బోనస్ చెల్లించేటువంటి అవసరం ఉండదు. అదే కేంద్ర ప్రభుత్వంలో కూడా అలాంటి వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటుందంటే ఈ బోనస్ చెల్లింపు అనేటువంటిది అవసరమా అంటే ఈ ప్రశ్నలన్నింటి ద్వారా సంధించింది ఏంటంటే మీరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు కాస్ట్ ఎఫెక్టివ్ దృష్టిలో పెట్టుకోండి. ఇది చెల్లించాల్సిన అవసరం ఉందా, బోనస్ చెల్లిస్తే ఏ టైంలో చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఏ క్యాడర్లో చెల్లించాలి, ఇలాంటివన్నీ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తూ అందులో అది ఇచ్చారనమాట. అంటే బోనస్ చెల్లింపు అవసరం లేదు అని చెప్పించే విధంగా. ముఖ్యంగా నేను తీసుకుంటున్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే ఈ 18 క్వశ్చనియర్లో ఎవరైనా ఎంటర్ కావచ్చు. నేను ఎంటర్ అయి చూశాను. ఎంటర్ అయిన తర్వాత ఎంప్లాయీ కావాలా, ఎంప్లాయీ అయినా ఎంటర్ అవ్వచ్చు, లేదా ఉద్యోగ సంఘాలు కానీ ఎంటర్ అవ్వచ్చు. ఎంప్లాయీ ఆర్ యూనియన్ ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు బికాస్ కేంద్ర ప్రభుత్వము సిపిసి ద్వారా పెట్టింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళే ఎక్కువగా వాళ్ళ అభిప్రాయాలను పెట్టే అవకాశం ఉంది. ఎంప్లాయీ అన్నప్పుడు ఎంప్లాయీ ఐడి కానీ పెట్టే అవకాశం ఉంది. అంటే అక్కడ ఎంప్లాయీ అన్నప్పుడు ఎంప్లాయీ ఐడి కానీ లేదా ఎంప్లాయీ సంబంధించిన
డీటెయిల్స్ అని అడుగుతున్నా? అడగట్లేదు. ఎంప్లాయీ ఐడి కానీ డీటెయిల్స్ కానీ ఏం అడగట్లేదు. అక్కడే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎవరైనా ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెడితే దానిపైన విపరీతమైనటువంటి ట్రోల్ ఆర్మీ అనేటువంటి ట్రోల్ చేస్తుంటారు. చాలా చూస్తున్నాయి. అభ్యంతరకరమైనటువంటి అంశాలు పెడుతుంటారు. ఒక్క మాట మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేది సరే వాళ్ళు విపరీతమైన ట్రోల్ చేస్తుంటారు. ఇందులో కూడా అలాంటి నిర్దిష్టమైనటువంటి ఒక ఎంప్లాయీ ఐడి కానీ లేదంటే గుర్తింపు కానీ తీసుకోకుండా అభిప్రాయ సేకరణ అనేటువంటిది తీసుకోవడం అంటే ఇది ఖచ్చితంగా ఉద్యోగులు స్పందన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలా స్పందిస్తే ఏమవుతుందో, ఏ ఉద్యోగి ఎలా స్పందిస్తే దాన్ని ఎలా తీసుకుంటారో అనేటువంటి డౌట్ వస్తుంది. అంతేగా అలాంటి డౌట్ కు ఆస్కారం లేకుండా ఉండే విధంగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా సంఘాల నాయకులు కానీ అంటే ఐడెంటిటీ తీసుకొని చేస్తుంటే బాగుంటుంది. కానీ ఇట్లా కామన్ గా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా దానిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఎగ్జాక్ట్లీ ఉంటుంది. అట్లే ఇంకోటి జీతాలు అంటే పే కమిషన్ ఇవ్వడం అంటేనే అప్పుడున్న వేతనాన్ని ఇప్పుడు పెంచి ఇవ్వడం కోసం కమిషన్ లేదు. జీతాలు పెంచితే ప్రభుత్వకు ఖజానాకు లోటు వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా చూడవచ్చు అనేది కూడా క్వశ్చన్. దీన్ని ఎట్లా చూడవచ్చు? మొట్టమొదటి ఆబ్జెక్షన్ దీనికి ఏంటంటే, జీతభత్యాలు పెంచితే ఖచ్చితంగా ప్రభుత్వంపై భారం పడుతుంది. కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులే కదా. మన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు అది భారం పడద్దంటే ఎట్లా? ఒకటి. రెండవది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టే కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి జీతభత్యాలు క్రమం తప్పకుండా ఒక వ్యవధి తర్వాత పెరగాల్సిందే కదా. పెరిగిన జీతాలు భారం పడతాయి. మరి 2017 జూలై 1 నాడు ఇంప్లిమెంట్ చేసినటువంటి జిఎస్టి అప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అని చెప్పారు. ఇప్పుడు 25 లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు. మరి రెవెన్యూ పెరగట్లే. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు రూపీ వాల్యూ పడిపోయినప్పుడు న్యాచురల్ గా రెవెన్యూ కూడా పెరిగిపోతుంది. రెవెన్యూ పెరిగిపోయినప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. ఇంకో మాట మీకు చెప్పాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే దేశం మొత్తం మీద 50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అంటున్నారు. బట్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పలేదు, మీరు ఆమె చేయలేదు. కాస్ట్ ఎంత అవుతుంది వీళ్ళందరికీ కలిపితే దాదాపు 5.6 లక్షల కోట్ల రూపాయలు సాలీనా ఖర్చు అవుతుంది. మరి 400 లక్షల కోట్ల టోటల్ జీడిపిలో దాదాపు 55 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ దేశంలో మరి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఖర్చు దాదాపు 5.6 లక్షల కోట్ల అంటే పెద్ద ఎక్కువ మొత్తం కాదని నా అభిప్రాయం. రెండోదండి, ఈ వేతనాలు చూసినప్పుడు ప్రైవేట్ రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీని మీద కూడా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పి ఒక క్వశ్చన్ పెట్టారు. నిజానికి చెప్తే ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి పోల్చడానికి వీల్లేదు. ఈ ప్రశ్నావళిలో ప్రైవేటు రంగంతో పోల్చి చూసుకోండి, మీ వేతనాలు ఎక్కువ ఉన్నాయా చూసుకోండి అంటున్నారు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఉద్యోగి కూడా బానిస కాడు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆల్మోస్ట్ బానిసలే. అంటే ప్రభుత్వ ఉద్యోగి వేరే ఏ కంపెనీలో కానీ ఏ వ్యవహారం కానీ ఏ వ్యాపారం కానీ చేసుకోవడానికి అర్హత లేదు. అదే ప్రైవేట్ లో ఉన్న వాళ్ళకి అలాంటి అర్హతలు ఉంటవి. తర్వాత ప్రైవేట్ లో ఇచ్చేటువంటి వేతనాలకు మించి అలవెన్స్లు ఇతరత్ర బెనిఫిట్లు చాలా ఉంటాయి. అదే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారి సిపిసి ఏర్పడిన తర్వాత అలాంటి వెసులుబాటు అయితే ఉండదు. అట్లా చూడకుండా ఇది కేవలం ఒక పోటీతత్వం పెట్టి వేరే వాళ్లకు అక్కసు కలిగే విధంగా ప్రశ్న సంధించడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ రంగం చూస్తే కొన్ని ఇండస్ట్రియల్ చూసినప్పుడు 3 years కి వేజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. లేదా కొన్ని సెక్టర్ లో అయితే 3 years 5 years ఉంటాయి. కానీ సిపిసి అనేది 10 years కాబట్టి దానికి దీనికి పోలిస్తే ఎక్కడ జరుగుతుందో కరెక్ట్ కాదు. మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి తర్వాత వాళ్ళ టర్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బట్టి వేతన సవరణలు ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ పార్లమెంట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టానికి లోబడి నియామకాలు జరుగుతాయి. ఆ నియామకాల్లో కూడా రకరకాల ఉద్యోగులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఆఫీస్ లో ఉన్నటువంటి వివిధ క్యాడర్ల వరకు వివిధ రకాల జీతాలు భత్యాలు ఉంటాయి. అందుకని చెప్పి అట్లా పోలిక కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. రెండోది ఫిట్మెంట్ లేట్ అయినప్పుడు కానీ లేదా మధ్యలో కానీ ఫిట్మెంట్ ఇవ్వాలనేది ఉంది. ఫిట్మెంట్ ఇవ్వడం అవసరమా అని క్వశ్చన్ పెట్టింది. దీని ఎట్లా చూడవచ్చు? ఈ క్వశ్చన్ ఏంటంటే ఫిట్మెంట్ ఇంక్రిమెంట్ అవసరమా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక పీరియడ్ దాటిన తర్వాత అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పీరియడ్ దాటిన తర్వాత ఫిట్మెంట్ ఇంక్రిమెంట్ ఇస్తాయి. అంటే 6 years ఫిట్మెంట్, 12 years ఫిట్మెంట్, 18 years ఫిట్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో కానీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఫిట్మెంట్ ఇంక్రిమెంట్ ఇస్తారు. అంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత జీతం పెరగాలి కాబట్టి అంటే మర్జ్ అయిన తర్వాత కొత్త స్కేల్లో కూర్చున్న తర్వాత ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఫిట్మెంట్ ఇంక్రిమెంట్ అంటారు. 1 లేదా 2 రకరకాల పద్ధతుల్లో పాటిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఫిట్మెంట్ అవసరమా అని కూడా క్వశ్చన్ చేశారు. అంటే ఎటు తిరిగి ఎంప్లాయీకి లభించేటువంటి ఆ రకమైనటువంటి వెసులుబాటు ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ లేదా క్యాడర్ మారినప్పుడు కానీ లేదా
నిర్ణీత వ్యవధి ఇందాక చెప్పినటువంటి పీరియడ్ అయినప్పుడు దాన్ని పేమెంట్ ఇస్తారు. దాన్ని కూడా ఎసరు పెట్టే విధంగా ఈ ప్రపోజల్ ఉంది. మరొక ప్రశ్న చూసానంటే ఈ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కానీ ఇతర భద్రత బాగుంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేటువంటిది ప్రభుత్వ రంగంలో ఉంటుందని అంతకుముందు నుంచి కూడా ఉన్నదే. విచిత్రం ఏంటంటే ఉద్యోగ భద్రత అనే దానికన్నా ప్రభుత్వానికి భద్రత ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగుల వల్ల. ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైనా సరే మీరు పిలిచిన వెంబడే అంటూ పలికేటువంటి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి. ప్రైవేట్ లా ఉండదు. అంటే ఉద్యోగ భద్రత అని కాదు, నేను ఇందాక చెప్పిన కదా, బానిస కదా, పూర్తి కాలం కార్యకర్త కదా, పూర్తి కాలం మీ యొక్క అదుపాజ్ఞలలో పనిచేసేటువంటి ఉద్యోగి. సో ఆ ఉద్యోగ భద్రత అంటే పని చేస్తేనే ఉద్యోగ భద్రత కదా, పని చేయకుండా ఉద్యోగ భద్రత ఎక్కడి? అదే ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదని లేదు. ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగ భద్రత ఉండాలని మేము కోరుకుంటాం. ఉద్యోగ భద్రత ఎందుకు లేదంటే మీరు హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ అలాంటివి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి. అంచేత ప్రైవేట్ రంగంలో కూడా మీరు హైర్ అండ్ ఫైర్ పక్కన పెట్టి ఉద్యోగ భద్రత కల్పిస్తూ సరైన విధంగా సర్వీస్ తీసుకుంటే మంచిది. రెండోది పెన్షన్ సంబంధించి ఉద్యోగుల కంటే ఓకే, పెన్షనర్లకు సంబంధించి కూడా పెన్షనర్లో సవరణ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు పెన్షన్ దాని విషయంలో మీరు ఆన్సర్ చేయాలని క్వశ్చన్ ఉంది. దీని ఎట్లా ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక టాక్ ఏమొస్తుందంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పెన్షనర్లకు చెల్లించే పెన్షన్ మొత్తం కూడా చాలా భారం అయిపోతుంది. అందుచేతనే మేము అగ్నివీర్ లాంటి ఒక తాత్కాలిక ఉద్యోగాలు కల్పించే స్కీమ్ తీసుకొచ్చాము. పెన్షన్ ఇక ముందు ఇవ్వము. 2010 తర్వాత పబ్లిక్ సెక్టర్ లో లేదు, 2004 తర్వాత గవర్నమెంట్ సెక్టర్ లో లేదు. అయినప్పటికీ పెన్షన్ భారం పెరిగిపోతుంది, ఎక్కువ రోజులు వీళ్ళు బతుకుంటున్నారు అని ఒక రకంగా చెప్పాలంటే ఏడుస్తున్నారు. విచిత్రం ఏంటంటే లాంగ్వేజ్ పెరిగింది, అయినప్పటికీ ఇన్నాళ్ళు ప్రభుత్వానికి ఊడిగం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్ లో ఇంకా ఎక్కువ మంది పెన్షనర్లు ఉన్నారని కూడా క్వశ్చన్ లో ఉంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా డిఫెన్స్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు దేశ రక్షణ చేయలేదా? మరి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి ద్వారా ఉండొచ్చు, రేడియోలో ఒక యాడ్ వస్తుంది. ఏమనంటే మీరు దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి సిపాయిలకు అవసరం పడేలా ఉండాలి అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ తప్పకుండా చెల్లించండి అని వస్తుంది. మరి దాని అర్థం ఏంటి అంటే దేశ రక్షణ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము, కానీ దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళకి మేము పెన్షన్ ఇవ్వమంటే ఎట్లా? మరి డిఫెన్స్ సెక్టర్ లో పెన్షన్లు ఎందుకు ఎక్కువ ఉంటారంటే వాళ్ళు 40 ఏళ్ళకి రిటైర్ అవుతారు కాబట్టి, 35, 40 లేదా 45 రిటైర్ అవుతారు కాబట్టి న్యాచురల్ గా 40 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు 30 years వచ్చే అవకాశం ఉంది కదా. సో అందుకే పెన్షన్లు పెరుగుతారు. పైన చాలా వివరంగా చర్చలో పాల్గొన్నాం. మీరు కూడా ఈ చర్చలో భాగస్వాములు కానీ 8th పే కమిషన్ గురించి మీరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ ప్రశ్నలన్నిటి కూడా సరైన సమాధానంలో ఆన్సర్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.